సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి కూటమికి 18 ఎంపీ స్థానాలు దాటితే కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పుతారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గనక కూటమి అధికారంలోకి వచ్చి కూటమికి 18 ఎంపీ స్థానాలు దాటితే కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పుతారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. ఏంటి నిజంగా 18 ఎంపీ స్థానాలు దాటితే కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పే ఆ పరిస్థితులు ఉంటాయా అంటే ఏం చెప్తారు? అసలు 18 అనే కాదండి, 18 అంటే 7 పోతాయని మీ ఉద్దేశం. అసలు జగన్ రెడ్డికి 7 వచ్చే అవకాశం ఉందా? ఓకే, రావు. షర్మిల సీటు గ్యారంటీ. మరి ఈ పరిస్థితుల్లో పోయినసారి 3 సీట్లు తెలుగుదేశానికి వచ్చినాయి, 22 వైసీపీకి వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫలితాలు తిరగబడితే 22 స్థానాలు కూటమికి వచ్చాయనుకోండి. మళ్ళీ ఈ కూటమిలో కేవలం తెలుగుదేశానికి గనక ఒక 16 వరకు వచ్చాయనుకోండి, 16 ప్లస్ షర్మిల 17, ఆంధ్రప్రదేశ్ నుంచి 17 సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఎన్డీఏ కూటమికి 180 నుంచి 200 సీట్లే వస్తాయి అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఓకే, లేదు అంటే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటదంటారు. అసలు మ్యాజిక్ ఫిగర్ 270 కావాలి, 273 రావాలి మ్యాజిక్ ఫిగర్ అంటే. అసలు మ్యాజిక్ ఫిగర్ వస్తుంది అని చెప్పి బీజేపీ కూడా అనుకోవట్లా. మరి 400 స్థానాలు వస్తాయి ఎన్డీఏ కూటమి కంటే వాళ్ళు డంకా బజేసి అవన్నీ ఒకప్పటి కబుర్లు. ఇప్పుడు చెప్తున్నాడా మోడీ? ఈ మధ్య చెప్పాడా 400 వస్తాయని? ఎప్పుడన్నా చెప్పలా. వాళ్ళ మాట తీరు మారింది, బీజేపీ వాళ్ళది. రావు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 240 వస్తాయి అని అనుకుంటున్నారు. 240 వస్తే వాళ్ళల్లో వాళ్ళ మాట 240, 220, 200 ఈ మధ్యలో వాళ్ళు ఊగిసలాడుతున్నారు. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు చాలా తెలివిగా, నార్త్ వెస్ట్లో మేము నష్టపోయినా ఈస్ట్ సౌత్లో మేము గెయిన్ అవుతాము అని చెప్పుకుంటున్నారు. అర్థమైంది కదా? అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వారు కొన్ని స్థానాలను కోల్పోబోతున్నారని గ్రహించే దక్షిణాది స్థానాల్లో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు నార్త్లో ఎందుకు మాకు రావు అనుకుంటున్నారు? నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తంలోనూ వాళ్ళ పరిస్థితులు బాగోలా. ప్రధానంగా యూపీలో నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే అస్సాము అవి ఉంటాయి కదా, నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అసలు మణిపూర్ 3 రాష్ట్రాల్లో వాళ్ళు పోటీయే చేయలా. కాశ్మీర్లో కూడా వాళ్ళ పరిస్థితి బాగోలా. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువ వాళ్ళు దృష్టి పెట్టింది ఎక్కడ అంటే సౌత్ స్టేట్స్ మీద. అందులో ఓన్లీ సౌత్ కాకుండా ఈస్ట్ సౌత్ మీద పెట్టారు. ఈస్ట్ సౌత్ అంటే బెంగాలు, ఒరిస్సా. అవును, ఈ బెంగాలు, ఒరిస్సాలో ఎక్కువ విడతల పోలింగ్ కూడా ఆ 2 రాష్ట్రాలనే చేశారు. మీరు దేశం మొత్తం 3 విడతలు, 4 విడతలు, 5 విడతలు జరిగింది ఎలక్షను. ఒక ఆంధ్ర, తెలంగాణ మాత్రమే 1 విడతలో జరిగినాయి. మీరు గమనిస్తే సౌత్లో కర్ణాటకలోనూ విడతలుగా చేశారు, తమిళనాడులోనూ విడతలుగా చేశారు, కేరళలోనూ అలాగే చేశారు, అలాగే బెంగాల్లోనూ విడతలుగా. బెంగాల్ అయితే మరీ దారుణం, 7 విడతలుగా బెంగాల్ ఎలక్షన్ జరిగింది. అస్సాము అంతే జరిగింది. ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఎక్కడైతే మనం నష్టపోతాము, ఎక్కడైతే ఎక్కువ రాబట్టుకోవాలి అనుకున్నారో అలాంటి చోట ఎక్కువ విడతలు పెట్టారు. ఓకే, అంటే ప్రచారం చేసుకుంటానికి ఎక్కువ, అలాగే అధికార గణాన్ని ఎక్కువ ఉపయోగించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో కేంద్ర బలగాలను పంపించే విషయంలో కావచ్చు, ఏ రకంగానైనా ఆళ్ళకి పనికొచ్చేలాగా చేసుకున్నారు. ఇన్ని జిమ్మిక్కులు ఎందుకు చేశాడు మోడీ అంటే
మనము గెలవట్లేదు అనే సంకేతాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళల్లో వాళ్ళకి అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళల్లోనే 2 గ్రూపులు అయిపోయారు. మోడీ అమిత్ షా ఒక గ్రూపు, గడ్కరీ యోగి ఆదిత్యనాథ్ ఒక గ్రూపు. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే యోగి ఆదిత్యనాథ్ని అయోధ్య గుడి దగ్గర కావచ్చు, లేకపోతే ఏదైనా మీటింగులు జరిగేటప్పుడు ఆ చివరి కూర్చుంటాడు ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్. కెమెరా ఫోకస్ మొత్తం మోడీ మీదే ఉంటుంది. ఎప్పుడన్నా ఒక్కసారి పొరపాటునట్టు కెమెరా ఫోకస్ అయిందా, ఆ ఫోకస్ అయిన సందర్భంలో అతన్ని చిన్న ఫ్రేమ్లో చూపించటం యోగి ఆదిత్యనాథ్ని. ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం జరిగింది. ఓకే, వేరేగా ఏమీ లేదు, స్ట్రాటజీ ఇదంతా. అంటే యోగి ఆదిత్యనాథ్ని పైకి తీసుకురావద్దు అనే ఒక ఉద్దేశం. దానిలో భాగంగానే మొన్న నేను అందరిలా తల్లి కడుపులోంచి పుట్టలేదు, నేను ఆకాశంలో నుంచి దైవదూత ద్వారా వచ్చాను, 2047 వరకు నేనే అని సాక్షాత్తు మోడీ ప్రకటించుకున్నాడు. చాలామందికి డౌట్ వచ్చింది, ఇదేంటి ఈయన అమ్మకు పుట్టలేదా అని. అంటే ఇది కొంచెం ఒక బ్యాడ్ సెన్స్లో కూడా ఉంటుంది. కానీ ఆయన అన్నమాటే, మనం కల్పించింది ఏమీ లేదు. నన్ను ఒక దైవ కార్యం కోసం, ఒక పవిత్ర కార్యం కోసం నన్ను దైవదూతలు పంపించారు నన్ను అని చెప్పి ఒక అఖండ హిందూ భారత్ దీనికోసం నేను పంపించబడ్డాను, ఒక పవిత్ర కార్యం కోసం వచ్చాను నేను. కానీ నాకు తర్వాత ఈ మధ్య అర్థమవుతుంది ఆ సంగతి. అందుకే నాకు 2047 వరకు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మోడీ అడుగుతున్నాడు. అలాగే అంతకుముందు కూడా నన్ను 3వసారి ప్రధానం చేయండి అని అడుగుతున్నాడు. అలా మామూలుగా అయితే మట్టుకు ఇది మన ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో అలా కుదరదు. ఎందుకంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా సరే ఆ వచ్చిన వాళ్ళందరూ ఓ చోట కూర్చొని పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేసుకుని దానిలో ఎవరు ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది ఆ పార్లమెంటరీ సమావేశం అయిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి దగ్గరికి ఒక పేపర్ తీసుకొని వెళ్తారు. ఇదిగో మా సభ్యులు వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఈ మనిషిని ఎన్నుకున్నారు, ఈయన్ని మీరు ప్రధానిగా ఆమోదించండి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తారు. ఇది ప్రొసీజరు. ఆయన అలా ప్రొసీజర్ లేకపోకుండా ఆయన ఏం చెప్పారు, లేదండి 3వసారి కూడా నేనే ప్రధాని అన్నారు మొదట్లో. మళ్ళీ ఇప్పుడేమో 2047 వరకు అంటున్నారు. మరి ఒకప్పుడు అద్వానీని పక్కన పెట్టే విషయం వచ్చేసరికి ఏమో 70 ఏళ్ల తర్వాత రాజకీయాల్లో ఉండటానికి వీలు లేదు, క్రియాశీల రాజకీయాల్లో పార్టీకి సేవ చేయాల్సిందే అని చెప్పి అప్పుడు అన్నారు. ఇలా వీళ్ళు వెర్షన్స్ మారుస్తుంది. ఎందుకు అంటే నాకు చాలా ఫేస్ వాల్యూ ఉంది, మోడీ అనే నేను కాకుండా ఇంకొకళ్ళు అంటే గనక ఈ దేశ ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి నన్ను నేను ఎలివేట్ చేసుకుంటూ బీజేపీ పార్టీని ఎలివేట్ చేస్తాను అని ఆయన అనుకుంటున్నారు. ఆ భ్రమలో ఆయన ఈ జిమ్మిక్లన్నీ చేస్తున్నారనమాట. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాక్షస వివాహ పద్ధతిలో కూటమిలోకి వచ్చారు. కూటమిలోకి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడికి సీట్లు ఎక్కువ వస్తే తోక జాడిస్తాడేమోనని ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డిని కూడా ముద్దు చేస్తున్నాడు. ఓ పక్కనేమో ఇటు కూటమిలో ఉన్నాడు. కూటమిలో ఉండి వీళ్ళకి ఒక వామహస్తం ఇచ్చేసి ఏదైనా ఎప్పుడైనా కూటమిలో ఉన్నాము అనే ఒక ధీమాలో వాళ్ళు ఉంటారు తప్పితే వాళ్ళకి సహాయ సహకారాలు అందించింది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో. అందించకుండా ఓ పక్కన జగన్ రెడ్డిని ముద్దు చేస్తూ ఉన్నాడు. ముద్దు చేస్తూ ఉంటే జగన్ రెడ్డికి సీట్లు రావాలి ఆయన దృష్టిలో, ఆయన పార్టీకి సీట్లు రావాలి, అలాగే పవన్ కళ్యాణ్కి రావాలి, తెలుగుదేశానికి రావాలి. యాతావాత అందరికీ వచ్చినాయి అనుకోండి, ఒక్క కాంగ్రెస్కి తప్పించి 25 సీట్లు ఆయన బాస్కెట్లోనే ఉంటాయి. ఆయన చూసుకున్నది అది. మరి ఈ పరిస్థితుల్లో గనక బీజేపీకే గనక తక్కువ వచ్చే మాట అయితే గనక ఇప్పుడు ఇంత అన్యాయం చేసినా ఇంత మోసం చేసినా మోడీ వెనక చంద్రబాబు నాయుడు ఉండాలి అని ఏ ధర్మాలు చెప్తాయి, ఏ శాస్త్రాలు చెప్తాయి? చెప్పవు కదా. పరిస్థితులు కూడా అనుకూలించినాయి అనుకోండి, ఇండియా కూటమే ఒకవేళ ఇండియా కూటమి బలపడుతుంది అనుకోండి,
నెమ్మదిగా ఏం చేస్తారు, ఎవరి వైపు అధికారం ఉంటే అటు సర్దుకుంటారు. అలా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడకు ఎన్డీఏ కూటమిని వదిలేసి ఇండియా కూటమిలోకి వచ్చారు అనుకుంటే అప్పుడు స్టాలిన్ ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్కకు రాడు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అతను ఇండియా కూటమిలో చేరాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇది చక్రం తిప్పడం అంటే. ఓకే, ఒకవేళ ఎన్డీఏకి కూడా వాళ్ళు అనుకున్నటువంటి స్థానాలు రాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి మ్యాజిక్ ఫిగర్ దాటడానికి కూడా కష్టంగా ఉన్న నేపథ్యంలో కూడా చంద్రబాబు గారు తనకు వచ్చినటువంటి 18 సీట్లతో తన చక్రం తిప్పగలడు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తాయి. అదే మరి ఇప్పుడు ఆయనకి సీట్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఎన్డీఏ పరిస్థితి బాగలేదు అనుకోండి, ఆయన ఎన్డీఏలోనే ఉండాలని ఏముంది? ఎక్కడ బాండ్ పేపర్లో రాసుకోలేదుగా. ఓకే, ఆయన ఇండియా కూటమిలోకి వచ్చేసాడు. అసలు మొన్న మోడీ ఈయన ఇండియా కూటమిలోకి ఎక్కడ వెళ్తాడోనే కదా లాక్కుంది. తానున్న రాజకీయ పరిస్థితుల్లో, సంకట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు హవా బాగుంది, జగన్ రెడ్డి హవా మసకబారిపోయింది అనేది అర్థం చేసుకునే కదా. ఆయనకు గాలి లేదు, ఈయన గాలి వచ్చిందనే కదా ఈయన తీసుకొచ్చుకుని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగింది ఇలాగా. అసలు నరేంద్ర మోడీకే చంద్రబాబు నాయుడు సీట్లు తీసుకునే అవకాశం లేదనుకోండి, ఓటేడు పక్కన ఎవరుంటారు చెప్పండి? మునిగే పడవ ఎవరన్నా ఎక్కుతారా? బాగున్న పడవే కదా ఎక్కుతారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పడవలోకి వచ్చాడు అనుకోండి, ఇండియా కూటమి పడవలోకి వచ్చాడు అనుకోండి, అసలు ఇంకో అద్భుతం జరిగినా ఆశ్చర్యపోక్కర్లా. అసలు చంద్రబాబు నాయుడు ఇటు వచ్చాడు అంటే అక్కడ బిజు పట్నాయక్ కావచ్చు, ఒరిస్సా ఆయన, బీహార్ నితీష్ కూడా తప్పు తెలుసుకుని లెంపలేసుకుని మన కేసీఆర్ భాషలో మాట్లాడుకుంటే నేలకు ముక్కు రాసి ఇండియా కూటమిలోకి వచ్చాడు అనుకోండి, అసలు ఇండియా కూటమి పెట్టిందే ఆయన కదా, వచ్చాడు అనుకోండి, మోడీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ వీళ్ళందరిలోకి చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడు. ఎన్డీఏనే గెలిచే కాడికి ఎన్డీఏలో చక్రం తిప్పేది ఏమి ఉండదు. అక్కడ భూచక్రం లాగా తిరగటమే. విష్ణు చక్రం వేయాలి అంటే గనక ఇండియా కూటమిలో ఉంటేనే విష్ణు చక్రం వేయగలుగుతాడు. ఇప్పుడు ఎప్పుడైనా భూచక్రమే, విష్ణు చక్రమే కదా. అది ఆ చక్రం తిప్పడం అంటే ఆ పరిస్థితుల్లో చక్రం తిప్పితే అప్పుడు ఆట బాగుంటుంది. ఇప్పుడు మోడీ కూటమిలో ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఏముంటుంది? చంద్రబాబు నాయుడికి ఆయనకు ఒక ప్రత్యేకమైన వ్యవహారం ఏముంటుంది? ఆయన చక్రం తిప్పటం ఏముండదు. మోడీయే అంతా ఉంటాడు, మోడీ వెనకమాల వీళ్ళు ఉంటారు. కానీ ఇండియా కూటమి అనేసరికి ఏమవుతుంది అంటే ఇండియా కూటమిలో ఒక వరస ఉంటుంది, అది ఒక ప్రజాస్వామ్యయుతమైంది. అదే ఎన్డీఏ కూటమిలో ముందు మోడీ ఉంటాడు, మోడీ వెనకమాల అమిత్ షా ఉంటాడు, అమిత్ షా తర్వాత ఇంకా ఉండి ఎక్కడో చివరిలో చంద్రబాబు నాయుడు ఉంటాడు. అందరిలో ఒకటిగా ఉండటం ఇంపార్టెంటా? అందరిలో ఒకటిగా ఉండటం ఇంపార్టెంటా? అందరిలో ఒకడు వేరు, అందరిలో ఒక్కడిగా ఉండటం వేరు. ఆ ఒక్కడు కావాలి అంటే గనక ఈయనకి సీట్లు ఎక్కువ రావాలి, బీజేపీకి సీట్లు తక్కువ రావాలి. ఈ ఎలక్షన్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయానికి ఇది గనక జరిగితే గనక నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఒక మంచి రోజులు కానీ, అలాగే మొత్తం దేశ రాజకీయాలన్నీ ఒకవైపు ఉన్న సందర్భంలో చరిత్రలో చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ వేరుగా ఉంది. మీరు గమనిస్తే దేశమంతా కాంగ్రెస్కి సీట్లు తక్కువ వస్తే ఆంధ్రప్రదేశ్లో 41 సీట్లు వచ్చినాయి 42 సీట్లకి. అంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ప్రత్యేకమే. ఆ ప్రత్యేకతని ఈసారి కూడా నిలబెట్టుకుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే సౌత్ అని ఎక్కిరిచ్చినందుకు అసలు అటు తిరిగి ఇటు తిరిగి అసలు సౌత్ వాడే ప్రైమ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుంది?